నాన్ వెజ్ తినే ఫీలింగ్ కలిగించే కమ్మని మిల్ మేకర్ ఫ్రై చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ అన్నం, రోటీ, చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. వంట రాని వారు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్ ఏంటో చూసేయండి లాస్ట్ వరకు. తక్కువ టైంలో హెల్తీగా ఎలా చేసుకోవాలో చూసేయండి. లంచ్ బాక్సుల్లో కూడా చాలా త్వరగా అయిపోతుంది. మేకర్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. మేకర్ని అయితే మంచిగా వాటర్లో నానబెట్టేసుకొని వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకేలా కాకుండా మిల్ మేకర్తో ఇలా కొత్తగా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అయితే ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక ముందులోనే 2 రెమ్మల కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మిల్ మేకర్ కర్రీ ఇలా చేస్తే అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు. ఇలా తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక అయితే ఇందులో వేసి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఇది తొందరగా అడుగంటుకుపోతుంది. 5 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఇందులోనే కొద్దిగంత సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవద్దు, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. 5 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. ఈ రెసిపీకి ఫ్లేమ్లో పెట్టయితే మరో 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఫ్రై అయితే చేసుకోవాలి. మేకర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. బ్రౌన్ కలర్ అయితే వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కరివేపాకు అయితే వేసుకొని మరొకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు తినని వాళ్ళకు ఇలా అయితే చేసి పెట్టండి. ఫ్రై మిల్ మేకర్లతో ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రై అనేది పప్పు, సాంబారు, రసంలోకి నంజుకోవడానికి చాలా బాగుంటుంది. మిల్ మేకర్ లవర్స్ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఫ్రై చేసుకొని తినండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా అయితే తింటారు. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయండి, షేర్ చేయండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అయితే వేసుకోవాలి. ఇందులోనే కారము వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మిల్ మేకర్ అనేది బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం అయితే వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. మొత్తం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. దీనిలో గరం మసాలా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే. రెసిపీకి ప్రాసెస్ కూడా చాలా తక్కువ, చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇందులోనే కొబ్బరి పొడి అయితే వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకున్నాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మరిన్ని టేస్టీ హెల్దీ రెసిపీల కోసం లిషికాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండి మీకు మిల్ మేకర్స్ అంటే ఇష్టమేనా? కామెంట్ చేసేయండి. నేను చెప్పే ప్రాసెస్లో ఓసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టైం లేదనుకున్నప్పుడు వంట రాని వారు అయినా బ్యాచిలర్స్ అయినా చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అన్నం, రోటీ లేదా చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. వంట రాని వారు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ టైంలో హెల్తీగా ఏ రెసిపీ చేయాలనుకుంటున్నారా అయితే ఒకసారి ఈ రెసిపీ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకో రెసిపీతో మీ ముందుంటాం. ఎప్పుడు చేసేలా కాకుండా మిల్ మేకర్స్తో ఇలా కొత్తగా ట్రై చేయండి. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు. ఒక్కసారి ఇలా తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంట.